హాయ్ ఫ్రెండ్స్, ఇది మా ఎస్యూఎస్ బిల్డర్స్ వారిది థర్డ్ వీడియో అండి. ఇందులో వచ్చేసి పింతు భీములు వాటి వివరాలు మరియు దీంట్లో మట్టి ఎలా ఫిల్ చేశాము దాని వివరాలు అండ్ దీంట్లో టర్మెట్ ట్రీట్మెంట్ ఎలా చేశాము దాని వివరాలు దీంట్లో ఉన్నాయండి. పింతు భీములు వచ్చేసి మేము 9 ఇంచెస్ బై 12 ఇంచెస్ సైజ్ తీసుకోవడం జరిగింది. ఈ పింతు భీములు అనేటివి మనకు లోడ్ ఆపుతుందండి, ఇంటి మొత్తం లోడ్ ఆపుతుంది. ఈ పింతు భీములు వేసాక మనము పిల్లర్స్ రేజ్ చేయాల్సి వస్తుంది. ఇలా పిల్లర్స్ రేజ్ చేసేసిన తర్వాత దీంట్లో మొత్తం మనం మట్టి ఫిల్ చేయాల్సి వస్తుందండి. ఈ మట్టి ఫిల్ చేసేసి దీన్ని మంచిగా అనిగేలా కంపాక్ట్ చేయాలండి. దాంట్లో మంచిగా వాటర్ బాగా నింపేసి దాన్ని వాటర్ మొత్తం ప్రతి గ్యాప్లో వెళ్ళేలాగా వాటర్ ఫుల్గా నింపేసేయాలి. దీనివల్ల గ్యాప్ అనేది ఉండదు, ప్లస్ ఫ్లోరింగ్ అనేది కొంచెం గట్టిగా అవుతుంది. ఇలా ఒకరోజు వాటర్ ఫుల్గా నింపేసి వదిలేస్తే మళ్ళీ నెక్స్ట్ మార్నింగ్ వరకు మొత్తం దిగిపోతుందండి. ఇలా దిగిన తర్వాత మనము 60 mm కంకర వాడామండి. 60 mm కంకర ఎందుకంటే మొత్తం మట్టి దిగిన తర్వాత దానిపైన మళ్ళీ ఒక లేయర్ లాగా ఇది వేసి గట్టిగా గుద్దాము. అంటే దిమ్మీసా అని ఉంటుంది, ఇది అలా గుద్దేసేసి గట్టిగా దాన్ని మొత్తం లోపలికి మట్టిలోకి వెళ్ళిపోయేలాగా గట్టిగా కొట్టామండి. కొట్టిన తర్వాత దీనికి మనం టర్మెట్ ట్రీట్మెంట్ ఇచ్చామండి. అంటే టర్మెట్ ట్రీట్మెంట్ అంటే చెదలు రాకుండా గ్యాప్స్ లాగా హోల్స్ వేసేసి ఒక 1 feet 2 feetకు అలా గ్యాప్స్ ఫిల్ చేసేసి ఆ గ్యాప్లలో మొత్తము టర్మెట్ ట్రీట్మెంట్ కెమికల్ అనేది మొత్తం చేశామండి. ఆ కెమికల్ చేయడం వల్ల మనకు భూమిలో నుంచే చెదలు వస్తుంది కాబట్టి ఆ చెదలు రాకుండా ఇది నివారిస్తుందండి. మనకు చౌకోట్లు కానీ మనం వుడ్ వర్క్ చేసుకోవడం వల్ల వుడ్ వర్క్లో కానీ విండోస్కి కానీ ఏదైనా ఏ వుడ్ వర్క్ అయినా మనకి ఇది కొంచెం సేఫ్ సైడ్ ఉంటుందండి. ఫస్ట్ వేసుకుంటే భూమిలో నుంచి చెదలు రాదు, కొంచెం బెటర్ ఉంటుందండి. నెక్స్ట్ వీడియోలో స్లాబ్, దాని రాడ్స్, దాని వివరాలు చెప్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా ఛానల్ను మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మమ్మల్ని ఫాలో చేయండి, ఎస్యూఎస్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్. మీకు ఏదైనా ఇల్లు కట్టుకోవాలని ఉంటే మా ఎస్యూఎస్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ను సంప్రదించండి. మా నెంబర్సు, మా రేట్స్, మా ప్రైజెస్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.